ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆదివారం రోజున ఈ పునరుద్ధానమున ప్రభు మనతో మాట్లాడాల్సిన మాటలు మన హృదయములో ఉంచునుగాక. ఆయా ప్రాంతాలలో ఆయా దేశాల నుంచి మరి అసలుకి నిజానికి మరి మీ వెదుటికి రావడానికి కూడా ఏ మూలను చూసినా ఏ కోచాను చూసినా మరి నా యందు మరి ఏ అర్హత లేని వాడును, అనర్హుడును, అల్పుడును, అయోగ్యుడును, ఈ రీతిగా యేసు ప్రభు వారి మాట కూడా చెప్పటానికి నేను అర్హుని కాదు, అనర్హుడును. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, చాలా మంది నాలాగనే యేసు ప్రభువుని ఎరగనప్పుడు, లోకరీతిగా ఉన్నప్పుడు ఎలాగ మాట్లాడారు అని మనం చూసుకుంటే, ఉదాహరణకి మన జీవితమే మనమున్న ప్రాంతాలకి, మనమున్న సమాజాలకి ఒక సాక్ష్యం. ఎందుకంటే మనతో పాటు ఉన్నవారు కొద్దిగా గొప్ప మంది ఉండవచ్చు, అసలైతే లేకుండా వారు మన జీవితాన్ని, యేసు ప్రభువుని ఎరగనప్పుడు ఉన్న జీవితాన్ని, యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత చూసే ఆ జీవితాన్ని, మనల్ని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. అయితే మనుషులు బలహీన పడతారు, జారి పడతారు. మరలా నిలదొక్కోటానికి భగవంతుడే చేయూతనిచ్చి, అంటే కొన్ని సందర్భాలలో ఒక్కొక్క మనిషి మానవుని తలంతులు ఎలాగుంటాయంటే, నేనైతే ఆ సందర్భంలో అలాగ చేయకపోవచ్చును, నేనైతే ఆమెలాగా అలాగ చేయకపోవచ్చును అని వారికి వారే నీతిమంతులుగా వారికి వారే తీర్పు తీర్చుకుంటూ ఉంటారండి. కానీ బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపమనే దాస్యమనే కాడి కింద ఉన్నవారే. అంటే పాప స్వభావం కలిగిన వారే మనుషులందరూ కూడా. అసలు భూమి మీద పరిశుద్ధుడు ఎవరు లేరు, కానీ ఒక్కడే ఒక పరిశుద్ధుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నా యందు పాపం కలగదని మీలో ఎవరన్నా స్థాపిస్తారా అని ఆయన నడి సెంటర్లోకి వచ్చి కేకేస్తే ఒక్కరు కూడా వచ్చి చెప్పటానికి ఉండి లేదండి. ఇప్పుడు మనము గాని, నేను గాని, మీరు గాని ఈ ఆదివారం రోజున ఎవరన్నా గాని నా యందు పాపం కలగదా అంటే ఊరుకోరరే, భక్తుడా, పరిశుద్ధుడా అని చెప్పి ఫస్ట్ మనలో ఉన్న ధర్మమే ఫస్ట్ ఎత్తిపట్టిద్ది. మనలో ఒక ధర్మం ఉందండి. మనుషులందరిలో దేవుడు పిండముగా వేసినప్పుడే ఒక ధర్మాన్ని నిర్మించి మనలో ఉంచాడు. ఫస్ట్ ఆ ధర్మమే మనల్ని ఎత్తి పొడిసిద్ది. పక్కవారు పొడిసిద్ది నాకు కాదు, కానీ ఒరే ఉండురా బాబు, ఉండమ్మా, మా నీతిమంతురాలా, మా భక్తురాలా ఉండు అని ఎత్తి పొడిసిద్ది. మనలో ఉన్న ధర్మమే అదే. ప్రభువైన యేసుక్రీస్తు నా యందు పాపం గలదని ఎవరు శాపిస్తారన్నప్పుడు ఎప్పుడు కూడా ముందుకు రావడానికి ఉండే దానిలా. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, యేసు మనిషిగా వచ్చాడు, యేసు అందరి పాపాలని పరిహరించాడు అని యోహాను సువార్త మనకి సాక్ష్యం ఇస్తుంది. లోకా కూడా 3వ అధ్యాయంలో యోహాను భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం రోజున ఎవరికి వాళ్ళు పరిశోధించుకొని మీ జీవితాలని ఈ ఆదివారం రోజున వారి సంగతి ఏంటి, వీరి సంగతి ఏంటి, వీరి పరిస్థితి ఏంటి అని, నీవు నీతిమంతుడువా, నీతిమంతురాలుగా అనేది పక్కన పెట్టి క్రీస్తు యేసు రక్తమును బట్టి మీ యొక్క జీవితాలని మార్చుకున్నట్లయితే యేసయ్య నామములో మీకు సమాధానమును ప్రార్థించునుగాక.